వాక్యం చదువుకుందాం. పిల్లల తల్లలో అయితే కూర్చోండి రకాల నిలబడగలిగితే మీరు వాక్యం గౌరవించగలుగుతున్నాం. నిలబడదాం. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 వచనంలో చదువుకున్నాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి, మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, కృపగల మా తండ్రి, జయించి వచ్చిన అబ్రాహామునకు సృష్టికర్త నీవే స్వయంగా వచ్చి ప్రభురాత్రి భోజనం ఇచ్చాను. అలాగే మెల్కీషెదెకు అనే వర్తమానములో ఈరోజు నీవు నేను జయించినట్లయితే సృష్టికర్త అయిన దేవుడే స్వయంగా వచ్చి రొట్టె ద్రాక్షరసము అనగా ప్రభురాత్రి భోజనం ఇచ్చునని ప్రార్థన చెప్పాను. అటువంటి విజయం మా జీవితాల్లో ఇచ్చి నీ రాజ్యంలో ప్రవేశించినట్లుగా కృప చూపి ఈ చిన్న సంఘాన్ని ఆస్వాదించి దీవించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 చదువుతున్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆస్వాదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చానో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడినైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రభురాత్రి భోజనం ఆరాధనలో ఈ సమయంలో దేవుని ప్రవక్త ఈ వాక్య భాగాన్ని చదివి ఒక వర్తమానం ఇచ్చారు. ఆదికాండం 14 చదివి మెల్కీషెదెకు ఎవరు, ఈ మెల్కీషెదెకు ఎవరు అని ఒకసారి ఇచ్చారు. ఇంకొకసారి ప్రభురాత్రి భోజనం గురించి కమ్యూనియన్ సహవాసము అనే వర్తమానం ఇచ్చారు. అయితే ఈ రాత్రి సహవాసము కమ్యూనియన్ అనే అంశం మీద కొన్ని మాటలు చూద్దాం. సహవాసం ఒక విధంగా చెప్పాలంటే ప్రభురాత్రి భోజనం, దాన్నే సహవాసము అన్నారు. కమ్యూనియన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ అంశాల గురించి మాట్లాడిన తర్వాత, కొన్ని మాటలు తెలుసుకున్న తర్వాత మీకు ప్రభురాత్రి భోజనం ఇస్తాం. ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు అసలు
ప్రభురాత్రి భోజనం అంటే ఏంటో మనకు పూర్తిగా అవగాహన ఉండాలండి. చాలా మందికి అవగాహన లేదు. నెలకు ఒకసారో లేదా వారానికి ఒకసారో ఈ విధంగా సంస్కారం తీసుకుంటే మనం పరలోకి వెళ్ళిపోతాము అనే అవగాహన కలిగి ఉన్నారు. అయితే ప్రభురాత్రి భోజనం అనేది తప్పకుండా తీసుకోవాలి. కానీ తీసుకునేటప్పుడు ఒక అవగాహనతో కూడా తీసుకోవాలి దాన్ని. ఈ రోజున నెలకు ఒకసారి సంస్కారం తీసుకోవటం, వెళ్ళిపోవటం అదొక ఆచారం అయిపోయింది క్రైస్తవులకి. తీసుకోకుండా ఉండకూడదు, కంపల్సరీగా తీసుకోవాలి. కానీ తీసుకున్న నీకు ఉండాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, దాన్ని పాటించాలి. ఒక నామకార్థ క్రైస్తవులుగా కాకుండా ఆధ్యాత్మికమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. అలవాటు క్రైస్తవులుగా ఉండకూడదు, కానీ ఆధ్యాత్మికమైన క్రైస్తవులుగా ఉండాలి. దాన్నే ఆత్మీయ క్రైస్తవుడు, స్పిరిచువల్ క్రిస్టియన్. ఆత్మీయ క్రైస్తవుడు, స్పిరిట్, ఆత్మ పనిచేయాల. అసలు సహవాసం అనే మాటకు అర్థం ఏమిటంటే, ప్రవక్త ఏమన్నారంటే సహవాసం అనగా దేవునితో మాట్లాడుట అన్నాడండి. సహవాసం అనే మాటకు అర్థం ఏంటండి? సహవాసం అనేది కేవలం మనుషులు సహవాసం చేయటం కాదు. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి సంఘంతో సహవాసం కాదు, ఇది ఉండాలి. ముఖ్యంగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం. కమ్యూనియన్ మీన్స్ స్పీక్ విత్ గాడ్. దేవునితో మాట్లాడుట అయి ఉన్నది కమ్యూనియన్. సహవాసం అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో ఎప్పుడు మాట్లాడతాము అంటే సంవత్సరానికి ఒకసారి కాదు, క్రిస్మస్ పండుగ కాదు, ఆదివారాలు కాదు. ప్రవక్త ఏమంటే ప్రతి దినము కూడా నీవు దేవునితో మాట్లాడుతున్నావు. క్రైస్తవుడు పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే స్నానం చేసుకున్న తర్వాత ఒకసారి బైబిల్ తీసుకుని ఒక అధ్యాయం చదువుకోవాలి, మన డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంకాలం రాగానే పడుకునే ముందు స్నానం చేసి పడుకునే ముందు మళ్ళీ ప్రార్థన చేసుకుని ఒక అధ్యాయం చదువుకుని చక్కగా పడుకోవాలి. ఈ విధంగా అవకాశం ఉన్న మటుకి ఎప్పుడు కూడా ఆ బైబిల్ చదవటం లేదా టేపు వినటం, ఈ పనులు చేయాలి. ప్రవక్త మాటలు కొద్ది మాటలు సరే వినాలి. మళ్ళీ ఆదివారం నాడు బుధవారం నాడు పాస్టర్ గారు వాక్యం చెప్తారు, మనం అది కూడా వినాలి. ఈ విధంగా తన ఆత్మను ప్రతిరోజు కూడా వాక్యంలో మలుచుకోవాలి. దినదినము ఎదగాలి, పరిశుద్ధులు అవ్వాలి, పవిత్రులు అవ్వాలి, చివరి దేవుని స్వరూపాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఒక క్రీస్తు వలె మనం నడవాలి. అదే సహవాసం అంటే. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉందము, అంచె దినమున వాడిని నేను లేపుదును అన్నాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయింది, కానీ పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను తినివాడు ఎన్నటికి నశింపగా నిత్య జీవం పొందును అన్నాడు. 70 మంది శిష్యులు అభ్యంతరపడ్డారు, ఇదేమిటి ఆయన శరీరం తినమన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరము అనే మాటకి వాళ్ళకి అర్థం కాలేదు. ఇదిగో ఈ యొక్క నా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఏమండి. ఈ 66 గ్రంథాల్లో ఒకసారి మాథ్యూ పాస్టర్ గారు నాకు లెక్క చెప్పాడు ఎన్ని అక్షరాలు ఉన్నాయని. ఇక్కడ ఆయన అయితే కంట పెట్టేసాడు, ఎన్ని అక్షరాలు కూడా టట్టమని చెప్పేస్తాడండి ఆయన. ఇప్పుడు నేను చెప్పలేను. అయితే ఇందులో ఉందా? ఇందులో ఉందా? ఎక్కడ ఉంది? ఫ్లవర్ షేప్లో ఉన్న అన్ని లెటర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా రాశారు.
ఆహా. ఇది మిలియన్లో ఉందా? లెటర్స్ అన్నాడు, వర్డ్స్ అన్నాడు. లెటర్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి? లెటర్స్ అంటే అక్షరాలు, వర్డ్స్ అంటే పదాలు సార్. లెటర్స్ అంటే అక్షరాలు, వర్డ్స్ అంటే పదాలు. అదే 1, 10, 100, 1000, 10,000, లక్షలు. 8,10,677 అండి. బైబిల్లో 8,10,10,677 అక్షరాలు ఉన్నాయి, లెటర్స్. ఓకే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి అక్షరము కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగం అండి. ఒక్కొక్క అక్షరము ఆయన శరీరంలో ఒక భాగం. నా శరీరము తిని అన్నాడు అంటే ఇక్కడ ప్రతి అక్షరాన్ని కూడా మనం భుజించాలి. అదే శరీరం తిన్నాం అంటే. అందుకని మనుషుల మాంసం తిన్నాం కాదు, ప్రతి అక్షరాన్ని కూడా, ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకూడదు. ప్రతి అక్షరాన్ని కూడా మనం భుజిస్తేనే. ఇప్పుడు మనం సంఘం గురించి యేసుప్రభు ఏమన్నారంటే, మీరు నా యొక్క శరీరము అన్నాడు. సంఘం అనగా క్రీస్తు శరీరం అని బైబిల్లో ఉంది. ఎప్పుడు నువ్వు క్రీస్తు శరీరం అవుతావంటే, ప్రతి అక్షరాన్ని భుజించినప్పుడు నీవు క్రీస్తు శరీరం అవుతావు. ఈ ప్రతి అక్షరం కూడా దేవుడు దాగి ఉన్నాడు. నీవు అక్షరాలు భుజించినప్పుడు దేవుడు నీలో దాగి ఉంటాడు. అది ఆ అక్షరాన్ని భుజించకపోతే నువ్వు క్రీస్తు శరీరం కాదు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవటం దేవునితో మాట్లాడటమే ఉన్నది. ప్రార్థన చేయటం దేవునితో మాట్లాడటమే ఉన్నది. ఈ కూడానికి వచ్చి వాక్యం వినటం దేవునితో మాట్లాడటమే ఉన్నది. కమ్యూనియన్ మీన్స్ స్పీక్ విత్ గాడ్. సహవాసం అనగా దేవునితో మాట్లాడట. ప్రార్థన చేయటం ద్వారా, బైబిల్ చదువుట ద్వారా, అంచికల వర్తమాన టేబుల్ వినటం ద్వారా, లేక ఈ అంచికల వర్తమాన సేవకులు వాక్యాలు బోధించడం వినటం ద్వారా అనేక రీతులుగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. నీవు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాన్నే సహవాసము అన్నారు. ఇప్పుడు నాకు ఒకసారి వచ్చి ఈ రొట్టె విరుచుట్లోను ద్రాక్షరసం త్రాగుట్లో పొందడం ఏంటంటే, నేను ఆల్రెడీగా ఆ శరీరాన్ని భుజించాను అని రుజువు చేయడం అనమాట. ఇది అసలు ఆ వాక్యాలు వినకుండా, ఆ క్రమాలు పాటించకుండా నెలకు ఒకసారి వచ్చి ఈ సంవత్సరం ఈ రొట్టె ద్రాక్షను త్రాగిన నిష్ప్రయోజనం పల్లని వెళ్ళడం వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడినే ఎక్కిరిస్తున్నావు. దేవుడు నాకు తీర్పు తీర్చలే అని కేవలం రొట్టె ముక్క తినడం ద్వారా వెళ్ళదు. కానీ నువ్వు వాక్యాలు భుజిస్తున్నావు అనే రుజువు కోసం ఇదన్నమాట. ఇది సాదృశ్యం. నీటిలో బాప్తిజం పొందుతున్నాం. ప్రవక్త అన్నారు నీరుని రక్షించదు అన్నాడు. కానీ కంపల్సరీగా బాప్తిజం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు రక్తంలో నువ్వు సమాధి చేయబడ్డావు. తల వెంట్రుక నుండి పాదం నుండి రక్తం ప్రోక్షించబడింది. ఆ నీరు అనగా వాక్యమే రక్తం, అని నామే రక్తం. అదొక సాదృశ్యం. అలాగే ఈ రొట్టె ద్రాక్షరసం ఒక సాదృశ్యం మాత్రమే. ఇక్కడ చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించేది. ఎవరో బయట కూర్చున్నట్టున్నారు. మంచు పడదు, నిద్రపోతుందమ్మా. చూడబ్బాయి నిద్రపోతుంది శుభ్రంగా. ఎందుకు వచ్చింది అర్థం అవ్వదు. ఏం తినమ్మా, ఎందుకు వచ్చావమ్మా? నిద్రపోకి వచ్చావా? ఎంత గట్టి కొట్టిన ఇత్తులు నిద్రపో. ఇప్పుడు అబ్బాయి నీకు లేకుండా రాలేదు. వచ్చి కూర్చుని పసుపెట్టేస్తుంది. ఈ లోపల మా పెద్దగారు ఏం చేస్తారో చెప్పి చదివేస్తుంది. అలా కూర్చోమని వచ్చి కింద కూర్చోమని వచ్చి కుర్చీ వేసేందుకు నువ్వు నిద్రపోవాలి. కుర్చీ వేయకూడదు. అలా కూర్చోమని వచ్చి ఆ కుర్చీ తెచ్చే లోపల
అది వారు తెచ్చి సమయం అవుతుంది మనకి. దినం మరి దిబ్బా కూర్చోవా, నిద్రపోతే అంత గట్టి కొడితే లిగుతలేదు. రెండు దెబ్బలు లేచా మళ్ళీ లిగుతుంది. అలసిపోయి ఉంటావు, నీ కోసం బోధ ఆగిపోయిందేనమ్మా. కమ్యూనియన్, సహవాసం. ఇక్కడ మెల్కీషెదెకు చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి ఇంకెవరు ఆశీర్వదిస్తారు ఆయన్ని? విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించుడు అని యేసు వైపు చూస్తూ ఉంది. విశ్వాసం ఒక కర్త ఎవడంటే ఒక దేవుడు మాత్రమే. ఇక అబ్రహామును ఆశీర్వదించాలంటే విశ్వాసంలో పెద్దవాడు ఆశీర్వదించాలి. ఇంకా అబ్రహామే విశ్వాసకు తండ్రి అయితే ఇక అబ్రహాం విశ్వాసం కూడా పెద్ద విశ్వాసం దేవుడు తప్ప చూడకుంటుంది. అందుకొరకు జయించి వచ్చిన అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడే ఆ షాలేం పట్టణం రాజుగా ఉన్నాడండి. ఆయన ముందు నిర్ణయం, ఆయన ఇంకెవరన్నా పంపలేక ఆయన దిగొచ్చాడు. ఆ పట్టణం రాజుగా ఉన్నాడు. ఆ పట్టణం అంతా ఆశ్చర్యపోతుంది, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ పట్టణం కూడా తెలియదు, ఆ చుట్టుపక్కల తెలియదు, ఆరు తెలియదు. ఈయన రాజు, పైగా ఆయన నీతికి రాజు, సమాధానానికి రాజు. ఆ పట్టణం మీద ఎవడో చేయి వేయలేకపోతున్నాడు. ఆ పట్టణస్తులందరూ కూడా నీతిగా ఉంటున్నారు. ఆ పట్టణస్తులందరూ కూడా సమాధానంగా ఉంటున్నారు. ఎవడో కూడా వచ్చి ఆ గ్రామం మీద చేయి వేయలేకపోతున్నాడు. అక్కడికి వచ్చేసరికి గుండె ఆగిపోతుంది అలాగే. ఆ పట్టణం చుట్టూ దేవుడు కంచె చేసాడు. ఎవరైనా లోపలికి వెళ్ళేసరికి అగ్ని మంటలు వచ్చేస్తున్నాయి, అక్కడి నుంచి అమ్మ అన్నాడు. నువ్వు వస్తే వచ్చే కదా అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అక్కడికి దొంగతనం చేయకూడదు. మరి అది దేవుడు అక్కడ మాట్లాడతాడు, అల్లుకుపోయి పారిపోతున్నాడు. కాబట్టి దేవుడే స్వయంగా అగ్నిగా ఉన్నాడు ఆ పట్టణాన్ని. ఆయన ఒక యాజకుడిగా పనిచేస్తున్నాడు. ఆ గ్రామస్తులంతా ఈ ప్రపంచం మీద అటువంటి పాస్టర్ మాకు ఎక్కడ దొరుకుతాడంటావా అని ఎంతో గొప్పగా ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన జయించి వచ్చేసిన 5 అన్యరాజులు జయించి తన తమ్ముడు లోతులు విడిపించుకుని, తమ్ముడు భార్యను విడిపించుకుని, వారి యావదాస్యం కూడా తీసుకుని అబ్రహాం వస్తూ ఉంటే, ఆ షాలేము పట్టణానికి యాజకుడు, ఆ పట్టణం రాజు అయినటువంటి షాలేము రాజు ఎదురుగా వచ్చి అబ్రహాంను ఎదుర్కొని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, ఈయన భూమి మీద ఒక రాజుగా యాక్ట్ చేస్తున్నాడండి. ఏమన్నానంటే, ఇది మళ్ళీ స్టార్ట్ చేశాడు. నేను కజేమో పావంట ఆమె చెప్పు. ఆడేనా కుర్రాడు ఇలాగే పడుతుంది, మళ్ళీ బాగా సిప్పాడు. మళ్ళీ దేవుడు వాళ్ళకి తగిన సమయంలో బుద్ధి చెప్తాడు. షాలేము రాజు అబ్రహాంను ఆశ్రయించడానికి వచ్చి ఉన్నాడు. అయితే ఒక విషయం గమనించండి, దేవుడే స్వయంగా ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు ఎప్పుడు కూడా తన చట్టాన్ని తాను లోపడతాడు. ఆయన మాయమంత్రం చేసేవాడు కాదు. ఒక దూతను పంపగలడు, ఒక మనిషిని పంపగలడు, ఎవరైనా పంపించగలడు. కానీ దేవుడే స్వయంగా దిగి వచ్చాడు. అలాగనే నీవు కూడా నిజంగా జయించినట్లయితే దేవుడే స్వయంగా వచ్చి నీకు ప్రమాదమైన వస్తాను. ఇది ఎంత గొప్ప సంగతి అండి. దేవుడే స్వయంగా వచ్చి నీకు సంస్కారం ఇస్తాడన్నాడు. ఈ రోజున వధువు సంస్కారం ఇచ్చేది జీవరత్న భాస్కర్ కాదండి. ఈ వధువుకి సంస్కారము లేక ప్రభాత పూజలు పంచేది యోహాన్ పాస్టర్ గారు లేకపోతే జాన్పేట గారు కాదండి. ఈరోజు సమస్త శాఖల్ని ప్రతి పాపాన్ని జయించినందుకు ప్రభుని యేసే స్వయంగా ఇస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నా రొట్టెకి, అది కేవలం సాదృశ్యం మాత్రమే.
ఇక్కడ పాస్టర్ గారు మీకు పంచిపెడుతున్నారు, వాళ్ళ శిష్యులు పంచిపెట్టారు. కానీ ఆయన దిగు వచ్చి ఈ వాక్యాన్ని విరిచి అందించింది యేసు ప్రభువు. కాబట్టి ఆ రోజు అబ్రహాంలోకి ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో ఈరోజు వధువుకు అదే ఆశీర్వాదం వచ్చింది. అలాగనే ప్రతి సంఘకాలంలో కూడా వధువు ఉంది, వారందరికీ కూడా దేవుడే స్వయంగా సంస్కారం ఇచ్చాడు. మీరు గమనించండి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, జయించి వచ్చిన అబ్రహాములకు దేవుడే స్వయంగా వచ్చి సంస్కారం ఇచ్చాడు. దేవుడు మోషేకి ఆ ప్రత్యక్ష దొరికింది, ఈ షాలేం రాజు ఎవరు అనేది. బైబిల్ మధ్యలో పౌలు మాట్లాడాడు షాలేం రాజు గురించి. బైబిల్ చివరిలో విలియం ఎన్ బ్రహ్మ గారు మాట్లాడాడు. ముగ్గురు మాత్రమే షాలేం రాజు గురించి మాట్లాడారు. అది పరిపూర్ణ. అయితే నీతికి రాజు, సమాధానకు రాజు అని మోషే అన్నాడు. తండ్రి లేనివాడును తల్లి లేనివాడు అండి, వంశవుడు లేనివాడు, ఆది అంతం లేనివాడు అని పౌలు రాశాడండి. చూసారా? అయితే ప్రవక్త ఏమన్నాడంటే, ఆయన ఎవరైనా కనుక జీవించున్నాడు, ఆయన దేవుడే అన్నాడు. ప్రవక్త డిక్లేర్ చేశాడు. చూసారా? దేవుడే స్వయంగా వచ్చి మనకు ప్రభాతం ఇస్తున్నారంటే ఎంత గొప్ప కృప. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. అందుకే మనము క్రీస్తు స్వరూపంగా మారుతున్నాం. ఒక మనుషుడు వచ్చి సంస్కారం ఇస్తే మనం క్రీస్తు స్వరూపుగా మారం. ఒక మనుషుడు మనకు బోధిస్తే ఒక మనుషులాగా మారుతాం, కానీ దేవుడు బోధిస్తే దేవుడిలాగా మారుతాం. మీ పాస్టర్ గారు ఎవరో, ఆ పాస్టర్ గారి స్వభావం నీలోకి వస్తుంది అన్నాడు ప్రవక్త. నిజానికి మన పాస్టర్ గారు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు స్వభావం మనలోకి వచ్చేస్తుంది. ఎంత డెప్త్ ఉంది అన్నమాట. ఎంతవరకు పాస్టర్ గారి స్వభావం అంటే మనిషి స్వభావం అనుకున్నాం, కాదండి, దేవుని స్వభావం. యేసు ప్రభు ప్రస్తుతం మన పాస్టర్ గారు. కాకపోతే త్రూ పాస్టర్ గారి ద్వారా వాక్యం ఇస్తున్నాడు, కానీ బోధించేది యేసు ప్రభు. కాబట్టి ఒక దేవుని కుమారుణ్ణి, ఒక పురుగు లాంటి మనిషిని ఆస్వాదించడానికి ఆకాశం మహాకాశాల నుంచి భూమి మీద దిగి వచ్చాడు అంటే దానికి కారణం జగత్తు పునాది వేయబడక మునిపి నీవు ఆయనలో ఒక భాగమై ఉన్నావు. అందుకోసమే ఆకాశం మహాకాశాల నుంచి దిగి వచ్చి స్వయంగా ఆయన ఆస్వాదించాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. మన శత్రువులు మన చేతికి అప్పగించేవాడు దేవుడు. కాబట్టి ఆ విషయం మర్చిపోవద్దు. మన శత్రువులను మనకు అప్పగించేవాడు దేవుడు. కనుక మనకు విజయం ఇచ్చేది దేవుడు. అబ్రహాం యొక్క బలం కాదు, అబ్రహాం యొక్క పనివారి బలము కాదు, వారు విశ్వాసం గొప్పది. 7 రాజులు 5 రకాల రాజులు వచ్చి 2 పట్టణాలు సుధమ గుమ్మల పట్టణాలు పట్టుకుపోతున్నారంటే వీళ్ళు ఏమాత్రం కనుక 2 పట్టణాలు మనుషులు చెదగొలేసి పట్టుకుపోలేని వాళ్ళు. మరి వీళ్ళు ఏమాత్రం కనుక. కానీ 2 పట్టణాలు 10 పట్టణాలు కొట్టుకుపోయినా ఈ 10 పట్టణాలు మా సాటి కాదు, మేము జయించగల విశ్వాసం వారిలో ఉందండి. కానీ ఈరోజు నీలో ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రపంచం అంతా నాకు లెక్క రాదు, నేను ప్రపంచాన్ని జయించగల విశ్వాసం నీలో రావాలి. ప్రపంచాన్ని జయించే విశ్వాసం నీలోకి రావాలండి. ఈ సాతాను ఎంత, ఈ లోకం ఎంత, నా యేసులో నాలో ఉన్న విశ్వాసం నీలోకి రావాలి. అప్పుడు నువ్వు జయించగలవు, జయించాలి. ఈ ప్రభాత భోజనం గురించి ఇంకో కొన్ని మాటలు చెప్పుకోవాలనుకుంటే, భూమి మీద యేసుప్రభు అందరూ తెలిసాన్ని శాస్త్రులు పరిశీలక పులిపిండి గురించి జాగ్రత్త పడి అన్నాడు. ఏ పిండి గురించి? పులిపిండి. అంటే 1500 సంవత్సరాలుగా మోషే ధర్మశాస్త్ర విధులు ఆచరిస్తున్నారు. అది యాజకులు బోధించే బోధ, అది పులిసిపోయి పనికిరాదన్న. తాజా ఆహారం ఏంటంటే యేసు బోధించేది తాజా ఆహారం. అలాగనే 1500 సంవత్సరాలుగా మన సంస్థల్లో ఉండి ఆ సంస్థల సిద్ధాంతాలు ఆచరించాం, దాన్ని విడిచిపెట్టాలి. ఈ గడియ వర్తమానమే నిజమైన ప్రభాత భోజనం.
ఒక సంస్థలో ఉండి ఒక పెంతుకొస్తులో ఒక బాప్టిస్ట్లో ఉండి ఆ పాస్టర్ మంచిగా అయి ఉండొచ్చు, మంచి బోధ చేయొచ్చు, కానీ ఆ బోధ కొట్టువేయబడింది. యేసు ప్రభు కాలంలో అంతకుముందున్న యాజకుల బోధ విధంగా కొట్టువేయబడిందో ఈ పెంతుకొస్తు బోధ, లోదన బోధ, ఆ బోధలన్నీ కొట్టువేయబడ్డాయి. కారణం ఏంటంటే ఒక పరిపూర్ణమైన వాక్యం మనకు వచ్చింది. ఇప్పుడు కాలవర్తమానం స్వీకరించాలి, వర్తమానం ప్రకారంగా ప్రభుత్వం తీసుకోవాలి, వర్తమానం ప్రకారంగా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. పాస్టర్ గారి మంచితనం బట్టి మనం ఎత్తబడం, సంఘం తాలూకు మంచితనం బట్టి ఎత్తబడం. ఆ సంఘస్థులు ధారాళంగా నీతిగా ఉండొచ్చు, దాన్ని బట్టి ఎత్తబడం, వాక్యాన్ని బట్టి ఎత్తబడతాం. కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనం ఈ గది వర్తమానం ప్రకారం మనం తీసుకోవాలి. ఈరోజు పాస్టర్ గారు మిట్ట మధ్యాహ్నం ఇస్తున్నారండి, అది ఒక అర్థమైతే సిగ్గుపడతారండి, రెండోది భయపడతారు కూడా. మిట్ట మధ్యాహ్నం తీసుకుంటున్నాం అంటే రాత్రి కోసం ఎదురు చూస్తున్నాం, అంటే మహాశ్రమ కోసం, అంటే మహాశ్రమంలో పోవడానికి ప్రబంధం తీసుకుంటున్నారు. ఎంత ఘోరం. కానీ సాయంకాలం సమయం తీసుకున్నాం అనుకుని ఉదయం కోసం ఎదురు చూస్తున్నామండి, అంటే ఎత్తబడడం కోసం వీళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకమ్మా సాయంకాలం రావడం, పిల్లలు తీసుకుని కష్టం కదా, ఇంకెలా వచ్చిన కూడా మీ చేతితో ఇవ్వదు కదా అని అలా అనుకూలంగా మార్చేసుకున్నారు. కానీ దాని తాలూకు మీనింగ్ చూస్తే చాలా భయంకరం. ఐగుప్తులో దేవుడు సాయంకాల సమయంలో సంస్కారం తీసుకోమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సాయంకాల సమయంలో ఇచ్చాడు బయలు మధ్యలో. పౌలు గారు సాయంకాల సమయంలో ఇచ్చాడు, రాత్రి ఇచ్చాడు. మరి పట్టబాలు పగలు ఎవరు ప్రారంభించారు? దెయ్యం ప్రారంభించింది, కాలుష్య చక్రవర్తి ప్రారంభించాడు, రోమన్ క్యాథలిక్. ఇవి అన్ని సంఘాలను మిట్ట మధ్యాహ్నం తీసుకున్నది ఎంత తప్పు. అది తీసుకుంటే మనం ఎత్తబడం, మొహమాటం తీసుకుంటున్నావు, పాస్టర్ గౌరవించడం తీసుకో, కానీ తప్పు అది. నువ్వు ఎత్తబడవు. నువ్వు ఎత్తబడాలంటే ముందు వర్తమానం స్వీకరణ. ఇవాళ చాలామంది ఈ మర్మం చెప్తున్నారు, మైక్లో వింటున్నారు, రాత్రి మార్చేస్తున్నారండి. వర్తమానం స్వీకరించడం, వర్తమానం స్వీకరించడం కదా, రాత్రి మార్చేస్తున్నారు, బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి. అది కూడా తెలదు. ముందు వర్తమానం స్వీకరించు, తర్వాత క్రమాలు మార్చు. నోటితో ఒప్పుకోవాలి, వాళ్ళ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, నేను విన్నాను, అది వాక్య ప్రకారం కరెక్ట్ అని వచ్చి సెకండ్ ఇచ్చి మంచి మర్మం చెప్పు పాస్టర్ గారు అని చెప్పేసి పాస్టర్ గారు తీసుకెళ్ళి సంఘంలో చెప్పించి ఈ రోజు నుంచి మరి వర్తమానం, అది మంచి. అదే సీక్రెట్గా వినేసి రాత్రి పగలు రాత్రి మార్చి ఎత్తబడతావు నువ్వు, కుదరదు అని యథార్థంగా చెప్పబెట్టుకోవాలి. అంటే పరువు కోసం ప్రయాసపడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అది వద్దు మనం. తర్వాత దేవుని కృప కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు తెలుసు సంస్కారం గురించి. ఒకరోజు నా దావీదు సౌలుతో తరం పడుతున్నాడు, ఫిలిష్తీయులతో తరం పడుతున్నాడు. మాట్లాడుకున్నాడు. ఫిలిష్తీయులు దావీదు దొరికితే చంపేద్దాం చూస్తున్నారు, అలాగనే సౌలు దావీదు దొరికితే చంపేద్దాం చూస్తున్నాడు. చూడండి, దేశం మొత్తాన్ని శత్రువు చేతిని విడిపించినందుకు దావీదు ఇరుకోవాల్సి వచ్చింది. మా వత్తాన్ని చంపేసాడేమో ఫిలిష్తీయులు పగబట్టారు, నాకంటే ఇంకొక రాజా అనేమో సౌలు పగబట్టాడు. చివరికి స్వకీయులు భోజనం పెట్టలేదు, పొరుదేశం భోజనం దొరుకుతలేదు, దావీదు ఆకలితో ఉన్నాడు. చివరికి దేవుని స్థలంలో పారిపోయాడు. అలాగనే ఈరోజు వధువు అభిషేకించబడిన తర్వాత ఇటు స్వకీయులు చేర్చుకోరు, పరాయి వాళ్ళు చేర్చుకోరు, మనల్ని ఇరుకులో పడతాం. కానీ నీకు నాకు ఒకటి మిగిలి ఉంది, దేవుని సన్నిధి. అక్కడ రావద్దనకు ఎవరు సరిపోడు. చూసారా, ఎవడు రావద్దనగా దేవుడు మాత్రం రావద్దన్న. దేవుడు చదివిపోయాడు. అక్కడ ప్రవక్త అహియా ఉన్నాడు. అహియానా? అప్పుడు అయ్యా చాలా ఆకలితో ఉన్నాం, ఆహారం ఏమన్నా అన్నాడు. ఏంటి చెప్పజగన్ నువ్వు చూసేవన్నాడు, ఎందుకంటే సౌలుకు భయపడుతున్నాడు. రాజుగారు పని చెప్పారు, పని మీద వచ్చాను అన్నాడు. రాజు నుంచి అమ్మ చూస్తుంటే రాజుగారు పని చెప్పారు అన్నాడు. అయితే అయ్యి అనుకున్నాడు, సౌలు చెప్పుకుంటాడులే అనుకున్నాడు పాపం. కానీ దావీదు చెప్పింది సౌలు కాదు, పర్లోక రాజు. చూసారా, ఈయన భాష వేరు, ఆయన భాష వేరు. సరే, యాజకులే తప్ప మరి ఎవడు కూడా ఆ సముఖపు రొట్టెలు బల్ల రొట్టెలు తినకూడదండి. పచ్చకడ వల్ల బల్ల ఉండదు, బల్ల మీద రొట్టెలు ఉంటాయి. అది ప్రతిరోజు సాయంకాలం, ఉదయాన్నే వెచ్చగా రొట్టెలు పెట్టాలి, సాయంకాలం తీసేయాలి.
కాబట్టి యాజకులు తప్ప మరి ఎవరు తినకుండా రొట్టెలు ఉన్నాయన్నాడు. తర్వాత మరి పురుషులు వస్త్రాల పవిత్రమైతే తినవచ్చు అన్నాడు. యాక్చువల్గా యేసు ప్రభు భూమి మధ్యలో అడిగాడు, మరి దావీదు యాజకులు కాదు కదా, యాజకులే తప్ప మరి ఎవరు కూడా తినకూడని రొట్టెలు తిన్నాడు, మరి యాజ తిన్నాడు తినకూడదు కదా, మరి దేవుడు దావీదు ఎందుకు చంపలేదు అని అడిగాడు. వీళ్ళకు సౌండ్ లేదు, ఆడే బైబిల్ కూడా మర్మాలు ఉన్నాయి, వీళ్ళకి ఏం తెలుసు. కాబట్టి దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు. దావీదుని ఎందుకు ఆకలితో చంపి ఆ మందులను పంపించాడంటే, ఇక్కడ దావీదు సమయంలో ఏం చూపిస్తుందంటే భవిష్యత్తులో యాజకత్వం మారుతుంది. భవిష్యత్తులో యాజకత్వం మారుతుంది. భవిష్యత్తులో యాజకత్వం మారుతుంది. అసలు లేవీలే యాజకత్వం చేయాలి. లేవీల గోత్రమే ప్రధాన యాజకులుగా ఉండాలి. లేవీలు మాత్రమే యాజకులు మాత్రం వాళ్ళు పూజించాలి. కానీ దావీదు యోధా గోత్రం చెందినవాడు. యేసు ప్రభు యోధా గోత్రం చెందినవాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకులుగా పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? ప్రధాన యాజకుడు ఆయనే. మరి యోధా గోత్రమేనా? కారణం ఏంటంటే ఇక్కడ యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మారుతుందని బైబిల్లో ఉందా? ఇబ్రాహీం పత్రికలో యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా. కాబట్టి దేవుడు యాజకత్వాన్ని మారుస్తున్నాడు, దావీదులో చూపిస్తున్నాడు. ఈరోజు మనం అన్యులమండి, ఎందుకు పనికిరాని వారం, విగ్రహారాధకులం. కానీ యేసుక్రీస్తు మనల్ని యాజకులుగాను రాజులుగా చేశాడు. దేవునికి యాజకులు, దేవునికి మనం రాజులమై ఉన్నాము, యాజకులమై ఉన్నాం. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మహాకృప. లేవీలు మాత్రమే ఉండాలా, యాజకత్వం చేయాలి. కానీ ఈ రోజున యేసు ప్రభు యాజకుడుగా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అక్కడ ఏంటంటే భక్తి అనేది వంశపారంపర్యం కాదు, కానీ ఎవరైతే పరిశుద్ధంగా ఉంటాడో, ఎవరైతే దేవుని చెప్తాను నెరవేరుస్తున్నాడో, ఎవరైతే దేవుని పట్ల ఆకలి కలిగి ఉన్నాడో వాడికి దేవుడు స్థానం ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంట. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలాంటి పాపమైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చి నీతిగా నడుచుకుని పరిశుద్ధత కాపాడుకుంటే దేవుడు నీలోకి వస్తాడు, నువ్వు యాజకుడిగా ఉంటావు. పనివారి బట్టలు పవిత్రంలే అని దావీదు అన్నాడు. ఆయన రాజాజ్ఞని బట్టి అన్నాడు. అట్లా దేవుడికి ఆజ్ఞాపించాడు, ఇజ్రాయెల్ నువ్వు రాజుగా ఉంటావు అన్నాడు. ఇక దేవుడే అభిషేకించాడు నన్ను, కాబట్టి నేను భోజనం చేస్తాను, భోజనం చేశాడు. దావీదు అభిషేకించింది మనుషులు కాదు, కానీ దేవుడు ప్రవక్తలు అభిషేకించాడు. ఈరోజు వధువును అభిషేకించింది మనుషులు కాదు, కానీ దేవుడే అభిషేకించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు దేవునితో అభిషేకం పొందాల. చూసారా ఈ ఆత్మానం చెప్తుంది, ఆత్మాలు పెట్టుకోమని చెప్పరా గట్టిగాను. ఏమన్నా వద్దన్నాడా? ఇష్టసరంగా చెప్తే ఒప్పుకోవాలని చెప్పి మొత్తం కనక పెట్టుకోవాలి. మొత్తం కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. వెళ్ళి యాకోబు నువ్వు చెప్పు, అక్కడ సంస్కారం ఇచ్చుకున్నావు, ఇక్కడ కాసేపు ఆగలండి, ఒక అరగంట ఆగమని చెప్పు. లేదంటే పాస్టర్ వస్తామని చెప్పాడు. దేవుని గురించి ఒకసారి మన అతను చేసాడు పని, మనం కోపాలు కూడా ఓర్చుకోవాలి, దేవుని కోసం ఓర్చుకుంటాం. అవి తెలియదు కదా. యేసుక్రీస్తు ప్రభు మహాకనికరం చొప్పున అన్ని జనుల నుండి కూడా తన బిడ్డలను రక్షించడం కోసం దావీదు కాలంలోనే లేవి గోత్రం కాని వారిని కూడా సమకూరుట్టు తిని వారిని దేవుడు వాక్య ప్రకారంగా కాపాడి అభిషేకించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం లేవి గోత్రం చెంది ఉండలేదు, కానీ ఎందుచేత మన యాజకులు అవుతున్నాం, ఎందుచేత ఈ సంస్కారం తీసుకోవడానికి మనం అర్హత పొందుకున్నామంటే నీ హృదయం కలిగిన మార్పును బట్టే. నీ హృదయం కలిగిన మార్పును బట్టి. చూసారా,
మనం యేసు ప్రభు రక్షగా అంగీకరించాం, మనము మన పాపాలను ఒప్పుకున్నాం, మనము దేవుని కోసం ఆశపడుతున్నాం, మన యొక్క ఒప్పుకోలను బట్టి మన యొక్క శుద్ధీకరణ బట్టి దేవుడు అంగీకరించి మనం ముద్రించాడు. అది కేవలం దేవుని యొక్క మహాకృప. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సంస్కారం తీసుకోవటం అంటే నీ జీవితం సంపూర్ణ క్రీస్తు సమర్పించాలి. ఏదో వారానికి ఒకసారి జీవితం పాస్కర్ ఇస్తే తినేస్తే మనం పర్లోకి వెళ్ళిపోతున్నది కాదు. అక్కడ నీవు స్వయంగా నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. దేవుడి చిత్తం నెరవేర్చడానికి నువ్వు పూనుకోవాలి. అందుకే పౌలు అంటాడు, మనం భోజనం చేస్తే ఇంతలో చేద్దాం, కానీ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుందాం అన్నాడు. వ్యక్తిగతంగా మనము ప్రతి జీవితం కూడా మనం పరీక్షించుకుని, మన జీవితాన్ని పరీక్షించుకుని, కోపగొట్టుగా ఉన్నాడా, త్రాగుబోతుగా ఉన్నాడా, లేకపోతే వ్యభిచారం ఏమైనా ఉందా, దొంగతనం ఏమైనా ఉందా, బూతులు ఆడుతున్నామా, అబద్ధాలు ఆడుతున్నాం, ఇవన్నీ పరీక్షించుకుని ప్రభావ నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఒప్పుకొని ఈ సంస్కారం తీసుకోవాలి. దేవుని మళ్ళీ ఎప్పుడు ఆ పనులు చేయకూడదు. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఎత్తబడతాం. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు తీసుకోవాలి, కానీ దిద్దుబాటు చేసుకుని తీసుకోవాలి. నన్ను నిలబెట్టు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంస్కారం గురించి కృప కోసం మాట్లాడడం, సంస్కారం ఎవరిస్తున్నారో మాట్లాడడం, ఎప్పుడు తీసుకోవాలో మాట్లాడడం. ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రవర్తన ప్రభురాత్రి బోధన తీసుకోవటం అనేది నీ నిజాయితీని ప్రదర్శించడం అన్నాడు. ఏంటండి ఇది? సిన్సియారిటీ, నీ యొక్క నిజాయితీని ప్రదర్శించడం అన్నాడు. అన్నయ్య సభ్యులను జ్ఞాపకం చేసుకోమని సంస్కారం వచ్చేటప్పుడు ప్రవక్త అన్నాడు. ఒక చిన్న అబద్ధం అనేది చచ్చిపోయాడు. అందుకని సంస్కారం తీసుకునే ముందు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మన తప్పిదలు తప్పకుండా ఒప్పుకొని తీసుకోవాలి. అన్నయ్య సభ్యులుగా ఉదయాలు కఠినం చేసుకుంటే దేవుని చచ్చిపోతాం. ఉదయాన్ని క్లియర్ చేసుకుని ఒప్పుకొని తీసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, వాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉన్నాను, అంచె దినమున వాని లేపుదు. మొదటిది నిత్యజీవం పొందుకుంటున్నాం, రెండవది క్రీస్తులో ఉంటున్నాం, క్రీస్తు నీలో ఉంటున్నాడు, మూడవది అంచెదినమున పైకి ఎత్తబడుతున్నాడు. హల్లెలూయా. ఈ మూడు మేళ్ళు మనకి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అయితే తీసుకునే ముందు నువ్వు పరీక్షించుకోవాలా, నీ జీవితాన్ని పరీక్షించుకుని ఆ ప్రభుత్వ భోజనాన్ని తీసుకునే ముందు జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎవరైనా కోపంగా ఉన్నావా అనేది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ప్రతి అక్షరం కూడా ఒక బైబిల్ ఎలాగైందో, ప్రతి విశ్వాసి ఒక అక్షరమై, ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరమై, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లేదా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా క్రీస్తు శరీరమై అక్షరం 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 పేర్చినప్పుడు ఒక బోధ ఎలాగైందో, అలాగే ఒక విశ్వాసి 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 క్రీస్తుకు శరీరమే, అది దేవాలయమైంది. యేసు ప్రభు అమ్మాయి గ్రామంలో వాక్యం బోధించిన ఉదయాలు మండి, కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత రొట్టె ఇచ్చినప్పుడు నోట్లోకి వెళ్ళగానే కళ్ళు తెరవబడ్డాయి. ఆయన కూడా నడిచినప్పుడు బాగు చేసిన ఉదయం మండిని తప్ప ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. విరిచిన రొట్టె భుజించిన తర్వాత కూడా నడిచింది ఎవరు గుర్తుపట్టారు. అలాగే ఈ రోజున ఈ విరిచిన వర్తమానం భుజిస్తే ఈ వర్తమానం ఎవరో నువ్వు గుర్తిస్తావు. ఈ జీసస్ ఇది భుజించడానికి చెప్పి ఇది ఏమంటే ఇది ఒక పుస్తకమే. నీకు భుజించిన తర్వాత ఈయన జీవించున్న క్రీస్తు అన్నితోనే ఉన్నాడు. చూసారా, ఆ ప్రభాత భోజనం వల్ల కళ్ళు తెరవబడుతున్నాయి, ఆత్మీయతలు తెరవబడుతున్నాయి. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను సార్ మీకు. 40 సంవత్సరాలు గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా 40 ఏళ్ళు వారు ఆ ప్రభాత భోజనం తీసుకున్నందు చేత చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు మాయలేదండి. స్వాభావికమైన గొర్రెపిల్ల ఆ పస్కాన్ని భుజించినప్పుడు 40 సంవత్సరాలు వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరిగిపోతే ప్రభువైన యేసుక్రీస్తు అనే పస్కాన్ని భుజిస్తే ఇంకెంత బలంగా ఉంటాం మనం. అందుకే నువ్వు ఎత్తబడుతున్నావు.
వాళ్ళు భూ సంబంధం ప్రయాణం చేస్తున్నారు కానీ నువ్వు మేఘాలో ప్రయాణం చేస్తున్నావు. ఎందుకంటే అది భూ సంబంధమైన పస్క, ఇది పరలోక సంబంధం పస్క. అరణ్యంలో మన్నాను భుజించారు, వాళ్ళు చనిపోయారు, కానీ ఇది పరలోకుడికి వచ్చే జీవాహారం. నువ్వు ఎత్తపడుతున్నావు. కారణం ఏంటంటే ప్రతి మాట కూడా ఒక శక్తి, ప్రతి మాట కూడా ఒక బాంబు. నీలో ఒక ఒక రాకెట్లో ఎలా విధంగా శక్తి కోరుతారో అది పేల్చుకుంటూ ఎలాగైతే ఆకాశం తీసుకెళ్ళిపోతుందో, ప్రతి అక్షరము కూడా అది దైవశక్తిగా నీ హృదయంలో ఉండి నేను పేల్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అదే ప్రబోధమైన ఉంటుంది. కాబట్టి మీరు గుర్తించుకుని ఎప్పుడు కూడా ఏ వర్తమానం పోగొట్టుకోవద్దు. చక్కగా వర్తమానం వినండి. అదే ఈ ప్రభురాత్రి భోజనం. వర్తమానం భుజించకుండా జుట్టు తినంత మాత్రాన ఎత్తవాడు. ముందు వర్తమానం భుజించాలి. అదే ప్రభురాత్రి భోజనం. మీకు అర్థమైందండి? కాబట్టి ఆల్రెడీగా మీరు వర్తమానం వింటున్నారు, కాకపోతే మీకు సంస్కారం చాలా బట్టి ఇవ్వలేకపోయాం. వర్తమానం వెనకగా ఉండి ప్రతి నెల తీసేసుకుని మాత్రం ఎత్తకూడదు. ఆయన వర్తమానం వింటున్నప్పుడు కూడా ప్రతి నెల తీసుకోవాలి. అది క్రమం. అందుకోసం ఈ క్రమాన్ని పెట్టాం. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేసి మీకు సంస్కరిస్తాం. అది చక్కగా భుజించండి. దేవుని చిత్తమైనప్పుడు మరొకసారి ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. కొన్ని మాటలు మీతో చెప్పాను. యేసుపై కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్. టైం అవుతుంది, తొందరగా ఒక అరగంటలు అయిపోద్ది. నేను ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత మన పాస్టర్ గారిని తీసుకొస్తాను.